అమ్మ ఏంటిది? నువ్వు ఉండవే. నా కూతురు చాలా మంచిది, గొప్పది అని ఓ తెగ గొప్పలు పోయిందిగా. ఇప్పుడు పొమ్మని చూద్దాం. అమ్మని చెప్తున్నాను రా, నేను తినిపిస్తాను. కాస్త తిని వెళ్ళు. పోమ్మా, నా వల్ల కాదు. ఎందుకు కాదే? పొద్దున పాలు కూడా తాగలేదు, ఆకలి ఎందుకూడదు? నేను రానమ్మా, నన్ను వెళ్ళనివ్వు. అమ్మ ఏంటసలు నువ్వు? పిన్ని వచ్చి గొడవ పెట్టుకునేవారు కూరుకోవా? బాగుందే చోద్యం. చెవులారా విన్నాక నోరారా నవ్వుకోద్దా ఏంటి? లిల్లీ గురించి జయంతికి బాగా తెలిసి రావాలి. అంతేకాదు, లిల్లీకి 4 తగిలించాలి. అది నేను చూడాలి. అమ్మా, నీకు ఈ ఆనందం ఏంటమ్మా? ఆనందం కాక ఇంకేంట్రా? లేకపోతే అది ఇంత లేదు. పద్మని అల్లుడు గారిని అన్ని మాటలంటుందా? బాగైంది. దానికి తగిన శాస్త్ర జరగాల్సిందే. లిల్లీ రామ్మా, నా మాట విను. నేను రానమ్మా. వాళ్ళంతా ఇటే చూస్తున్నారే, నా పరువు తీయకు. సారీ అమ్మా, కాలేజ్కి టైం అయిపోతుంది. అది కాదు. లిలీ, ఏయ్ అమ్మా, లిలీ నా మాట వినమ్మా కొంచెం. ఏంటి? లిల్లీ వెళ్తుంది, వెళ్ళు వెళ్ళు. అరే ఏంట్రా అప్పుడే చీకటి ఆఫీస్కి వెళ్ళాలమ్మా, బాయ్. అరే చంద్ర, ఇది మాట వినకుండా వెళ్ళింది. నానా సూర్య, సూర్య నువ్వైనా త్వరగా టిఫిన్ తినడానికి రారా. సూర్య ఎప్పుడో ఆఫీస్కి వెళ్ళిపోయాడు పిన్ని. ఏంటి, నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఎప్పుడు వెళ్ళే ఆఫీస్కి వెళ్ళిపోవడం ఏంటి? అందరూ నా కొడుకు చంద్రలా బుద్ధిమంతులుంటారా ఏంటి? నాన్న చంద్ర, జాగ్రత్త తండ్రి. ఆఫీస్కి జాగ్రత్తగా వెళ్ళిరా. దేనికైనా అదృష్టం ఉండాలి చెల్లి, బాధపడుకు. ఏం హడావుడో ఏంటో. అమ్మయ్యా, నువ్వన్న ఇంట్లో ఉన్నావు కదమ్మా, పద. ఎక్కడికాంటీ? ఎక్కడికేంటి, టిఫిన్ తినడానికమ్మా. ఆంటీ, నేను ఒక ఇంపార్టెంట్ పని మీద బయటికి వెళ్తున్నాను. అలాగే టిఫిన్ తిని వెళ్ళమ్మా. టైం లేదా ఆంటీ? బాయ్. అమ్మ సామాన్య, ఏంటమ్మా అసలు మీ అందరికి ఏమైంది ఇవాళ? సూర్య చెప్పా పెట్టకుండా ఆఫీస్కి వెళ్ళిపోయాడు. టిఫిన్ తిని వెళ్ళవే అని ఎంత బతిమలాడినా లిల్లీ కాలేజ్కి వెళ్తున్నానని వెళ్ళిపోయింది. నువ్వేమో ఇలా అంటున్నావు. ఇలా ఎవరికి వాళ్ళు ఇలా వెళ్ళిపోతే చేసిన టిఫిన్ అంతా ఏం చేసుకొని చెప్పు. రా అమ్మా, కొంచెం తిని వెళ్ళు. ఆంటీ ప్లీజ్. ఐ హావ్ టు గో ఆంటీ ప్లీజ్. అబ్బబ్బబ్బా, కొంపలే మునగో కదమ్మా, కొంచెం తినేసి వెళ్ళొచ్చు కదా. అమ్మ రా అమ్మరా, ఒక్క 5 నిమిషాల్లో తినేసి వెళ్దు గాని. ఆంటీ వై కాంట్ యు అండర్స్టాండ్? నేను వెళ్ళాలి, ప్లీజ్ లీవ్ మీ. ఇలా అయితే నాకు చాలా బాధగా ఉంటుందమ్మా. ఐ విల్ హ్యావ్ డిన్నర్ విత్ యూ ఆంటీ ప్లీజ్. ప్రస్తుతం నేను త్వరగా వెళ్ళిపోవాలి, బాయ్. అది కదమ్మా, అయ్యో ఆగమ్మా, బ్రేక్ఫాస్ట్ ఒక్క 2 నిమిషాలు. అయ్యో ఆగమ్మా. అబ్బా, ఎవ్వరూ నా మాట వినట్లేదు. ఏవైందో ఏంటో అందరికి ఒక్కసారి. మన దీపమే కదా అని ముద్దు పెట్టుకోవాలని చూస్తే మూతి కాలిందంట. ఇంకా కోడలే కాలేదు, ఇప్పుడే మాట వినట్లేదు. ఇక రేపు పెళ్ళైనాక ఇంకే వింటుంది? అక్క, నా విషయంలో జోక్యం చేసుకోవద్దు. నీ గురించి ఎవరన్నారు? నాకు తోచింది నేను అనుకున్నాను. అమ్మ శాము, ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా అంత హడావిడిగా? పెద్దత ప్లీజ్, వచ్చాక చెప్తాను ప్లీజ్. అమ్మ శాము, అమ్మ శాము. నా మేనకోడలు అంటూ ఓ తెగ గొప్పలు పోతున్నావుగా. సమాధానం కూడా సరిగ్గా చెప్పకుండా వెళ్ళిపోయింది. దాన్నేమంటారు? పని పట్ట లేకుండా ఊరు చుట్టూ తిరిగి రావడానికి వెళ్లే వాళ్ళకి శామ్కి చాలా తేడా ఉంది. శామ్ ఏం చేసినా దానికో మంచి కారణం ఉంటుంది. అవునవునులే, నువ్వే మెచ్చుకోవాలి. అంతేలే, కొంతమందికి ఉన్నమాట అంటే ఉలికి ఎక్కువ. కావాలని గొడవ చేస్తుంది. సూర్య అయ్యుంటాడక్క.
చెప్పకుండా ఆఫీస్కి వెళ్ళాడు కదా, సారీ అమ్మా అని చెప్పడానికి ఫోన్ చేసి ఉంటాడు. హలో సూర్య. నేను సూర్యన్ కాదండి. నేను మీ లిల్లీ కాలేజ్ నుంచి ప్రిన్సిపల్ మాలతిని మాట్లాడుతున్నాను. అవునా? మీరు? నేను లిల్లీ వాళ్ళ మమ్మీని. ఓ జయంతి గారా. ఇప్పుడు మీ హెల్త్ ఎలా ఉందండి? పర్వాలేదండి. అవునేంటి విషయం, ఎందుకు ఫోన్ చేశారు? మా లిల్లీ బాగా చదువుతుందా? అదంతే, చిన్నప్పటి నుంచి అంతే. మీ లిల్లీ ఈ మధ్య అసలు కాలేజీకి రావడం లేదు. ఏంటి ఏంటి మీరనేది? అవును మేడం, లాస్ట్ మంత్ మీ లిల్లీది అటెండెన్స్ అస్సలు లేదు. అవునా? లిల్లీ కాలేజ్ మొత్తానికి మంచిది అంటున్నారా? మేడం నేను చెప్తుంది అది కాదు. అబ్బా నాకు తెలుసు మేడం, మా లిల్లీ అంతే. చెప్పానుగా, చదువంటే ప్రాణం. ఒక్కరోజు కూడా కాలేజ్ మానేమన్నా అస్సలు వినదు. మేడం నేనేం చెప్తున్నాను, మీరేమంటున్నారు? అదేనండి, అదే అంటున్నాను నేను కూడా. మా లిల్లీని మీరు మెచ్చుకోవడంలో ఆశ్చర్యమేముంది? క్రమశిక్షణలో మా లిల్లీని మించిన వారెవ్వరూ ఉండరు. మేడం మీ లిల్లీ ఇలాగే కాలేజీకి రాకపోతే కాలేజ్ నుంచి డిస్మిస్ చేయాల్సి వస్తుంది. అది చెప్తామని ఫోన్ చేస్తే మీరేమో ఇలా మాట్లాడుతున్నారేంటి? అయ్యో నిజమా? ఉత్తమ విద్యార్థిగా మీ కాలేజీలో మా లిల్లీని ఎంపిక చేస్తున్నారా? అబ్బో చాలా సంతోషం అండి, చాలా చాలా సంతోషం. అబ్బబ్బబ్బా, ఎంతసేపు ఇలా లిల్లీని పొగుడుతూ ఉంటారు? చిన్నపిల్ల కదా, మరీ అంత పొగడకూడదులేండి. ఉంటానండి. హలో మేడం. హలో. ఏంటో అక్క, విన్నావా? నేనెక్కడ విన్నాను? అంతా విన్నది నువ్వు, మాట్లాడింది నువ్వు. అసలు వాళ్ళేం చెప్పారో నాకేం తెలుసు తల్లి. అది ఆ లిల్లీ. అయ్యో అదేంటి, లిల్లీ కాలేజ్కి వెళ్ళకపోవడం ఏంటి? నా కర్మ, లిల్లీకి ఫోన్ చేసుకోవచ్చు కదా. ఫోన్ తీయవి. ఇదేంటి కట్ చేసింది? ఇది కాలేజ్కి వెళ్లకుండా లిల్లీ ఎక్కడికో వెళ్తుంది. అమ్మో, నేనింట్లో లేకపోయేసరికి లిల్లీని అడిగేవాళ్లే లేరని అలా చేస్తుందేమో. అమ్మో, ఈ విషయం ఎవరికి తెలియకపోవడం మంచిదైంది. ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి. లిల్లీ
చంద్ర అభి ఫోన్ చేశాడా? ఇంకా లేదు. అంటే ఎక్కడికి రావాలో ఇంకా చెప్పలేదా? లేదు. అసలు తను నన్ను ఫామ్ హౌస్ కిందకు రమ్మంటున్నాడు. నాకు మాత్రం ఏం తెలుసు లిల్లీ. నాకు భయంగా ఉంది. ఒక్కదాన్నే వెళ్ళలేను. నువ్వు కూడా రా సామాన్య. లిల్లీ, వై కాంట్ యు అండర్స్టాండ్ మీ? నేను నీతో పాటు వస్తే అభి నన్ను చూసి పారిపోతాడు. ఏం పారిపోడు, నేను మాట్లాడతాను తనతో. ఫోలిష్ గా మాట్లాడుకో. వాడు రమ్మంది నిన్నొక్కదాన్నే. అంటే ఏదో మ్యాటర్ ఉందని అర్థం చేసుకో. అదే ఆ మ్యాటర్ ఏంటి? తను నన్నేం చేస్తాడు? అసలు తను రమ్మన్న చోటికి వెళ్లకుండా ఏం చేస్తాడని అడిగితే నేనేం చెప్పను లిల్లీ. బట్ వన్ థింగ్ యూ మస్ట్ నో, అభి ఏం చేయమన్నా అది చేయాలి. అప్పుడే ఆ కోట్ల డబ్బు తిరిగి వస్తుంది. అన్నయ్యకి చెప్తే బాగుండేది. అలా కాకుండా రిస్క్ తీసుకుంటున్నాను. లిల్లీ, ఇప్పుడు ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలన్నా, మీ వజ్రపాటి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ సెటిల్ అవ్వాలన్నా, నువ్వు వాడెక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళాలి. ఏం చెప్తే అది చెయ్యాలి. ఏం మాట్లాడుకుంటున్నారో ఒక్క మాట కూడా వినపట్లేదు. బట్ ఫ్రెండ్, నువ్వు అన్నట్లేదో జరుగుతుంది. ఎస్ చంద్ర, ఈవేళ ఎలాగైనా ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలి. కాల్ చేసి పలానా చోటుకి వచ్చి నిల్చోమని చెప్పి ఎంతసేపు వెయిట్ చేసినా ఫోన్ చేయట్లేదు. అభి మాట విని కాలేజ్కి కూడా వెళ్ళలేదు. ఇక్కడ ఇంత సీరియస్ మ్యాటర్ జరుగుతుంటే కాలేజ్కి వెళ్ళి ఏం చేస్తావు? అది కాదు సామాన్య. నువ్వేం మాట్లాడుకో, వెయిట్ చెయ్యి. ఈ విషయంలో మనం కనుక సక్సెస్ అయితే లిల్లీ సేవ్ అవుతుంది. ఇందులో సామాన్య ఇన్వాల్వ్మెంట్ ఏంటో బయటపడుతుంది. నిజమే, ఎంతసేపు ఇలా వెయిట్ చేస్తాం? తప్పదు చంద్ర, వీ హ్యావ్ టు వెయిట్. అమ్మో సామాన్య, నా కాలేజ్ విడిచిపెట్టే టైం కూడా అయిపోయింది. లేట్గా వెళ్తే అమ్మ ఊరుకోదు. ఇంతకు ముందంటే అమ్మ లేదు కాబట్టి సరిపోయింది. ఇప్పుడు అమ్మ ఇంట్లోనే ఉంది. ఎక్కడికి వెళ్ళా, ఎందుకు వెళ్ళావంటే నేనేం సమాధానం చెప్పాలి? సరే, ఇంటికి వెళ్దాం. అభి ఫోన్ చేస్తే మాత్రం నువ్వు నాకు వెంటనే చెప్పు. ఇదేంటి వెళ్ళిపోతున్నారు? అదే అర్థం కావట్లేదు. ఎందుకమ్మా ఇలాంటి పనులు చేస్తున్నావు నువ్వు? అలా చూస్తావేంటే? నీ విషయం మొత్తం నాకు తెలిసిపోయింది. అమ్మ సామాన్య, ఇది ఎంత పెద్ద తప్పు చేసిందో తెలుసా? ఆ మాట వినగానే నాకు కాళ్ళు చేతులు ఆడడం మానేసాయి. ఆంటీ, అసలేం జరిగింది? లిల్లీ ఏం చేసింది? ఈ మధ్య ఇది కాలేజ్కి వెళ్ళడం మానేసింది. హే, మీ ప్రిన్సిపల్ ఆవిడెవరు? మాలతి గారు. ఆవిడ ఫోన్ చేసి చెప్పారు తెలుసా? ఫోన్ నేను తీశాను కాబట్టి సరిపోయింది. అదే మీ పెద్దమ్మో మీ నానమ్మో అయ్యింటే ఏమయ్యేది? అయినా నువ్వు కాలేజ్కి ఎందుకు వెళ్ళటం లేదు? ఏం చెప్పేంటే? ఏమైంది నీకు? ఎందుకు ఇలా చేస్తున్నావు? ఆంటీ, లిల్లీ ఫ్యూ డేస్ నుంచి కాలేజ్కి వెళ్ళట్లేదని నాకు తెలుసు. తెలుసా? అవునాంటీ, అసలు తన కాలేజ్కి వెళ్ళకపోవడానికి కారణమే మీరు. నేనా? ఎస్, మీ హెల్త్ బాగోలేదని బాధతో ఉంది లిల్లీ. అందుకే ఈ బాధతో ఉండి కాలేజ్కి వెళ్ళి ఏం చేస్తామని చెప్పేసి
నేనే తనకి మూడ్ చేంజ్గా ఉంటుందని చెప్పి మీరింట్లో లేరన్న బాధ మర్చిపోతుందని నేనే తీసుకెళ్లాను. సారీ ఆంటీ. అయ్యో, ఇంత మంచి పని చేసి సారీ అంటావింటమ్మా. కాకపోతే ఏమైందా అని కాస్త కంగారు పడ్డాను అంతే. మీ ఇద్దరిని ఆశ్చర్యపరిచేటట్టు ఒకటి సిద్ధం చేశాను. ఇద్దరు వెళ్ళి బట్టలు మార్చుకొని రండి. వెళ్ళండి వెళ్ళండి. ఏంటి లిల్లీ, వినిపించిందా నీకు? వినిపించిందమ్మా. మరి త్వరగా వెళ్ళి రెడీ అవ్వండి. లిల్లీ, ఇలా ఉండకు. అందరికీ డౌట్ వస్తుంది. బీ నార్మల్, ఓకే? అభి ఫోన్ చేసి రమ్మంటే అప్పుడెలా ఎస్కేప్ అవ్వాలో నేను చెప్తానుగా. లిల్లీ, త్వరగా రా. ఆగండి ఆగండి ఆగండి. అబ్బా, ఎంత ముచ్చటగా ఉన్నారు ఇద్దరు. అమ్మా ఏంటా మాటలు? ఏ, నేనేం తప్పుగా అన్నాను? అమ్మా ఇక ఆపుతావా? నీ మొహం. నువ్వు మాట్లాడవు, నన్ను మాట్లాడనివ్వవు. అమ్మా సైలెంట్ గా ఉంటావా? ఎందుకురా? ఇందులో దాపరికం ఏముంది? నువ్వప్పుడు ఉంగరం కొన్నది శామ్ కోసమే కదా. నువ్వు ఉంగరం కొనగలేంది నేనంటే వచ్చిందా? అమ్మా అమ్మ శాము, వాడికి ఏమీ తెలీదు. వాడిది ఉట్టి మట్టి బుర్ర. నువ్వేం పట్టించుకోకు. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. నేను నీకు మంచి కాఫీ తీసుకొస్తాను. నువ్వప్పుడు ఉంగరం కొన్నది శామ్ కోసమే కదా. హే, నీ ఫింగర్ కున్న రింగ్ అమ్మమ్మిచ్చిందని చెప్పావుగా. సో వాట్? చంద్ర నీ కోసం రింగ్ కొన్నాడంటగా. ఐ వాంట్ ట్రూత్. నీ వేలుకున్న రింగ్ సూర్య తొడిగిందా, చంద్ర తొడిగిందా? ఇది అమ్మమ్మ కొనిచ్చింది. చాలా. అమ్మా లిల్లీ, కరెక్ట్ టైంకి వచ్చావు. రా రా రామా, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. అమ్మా, రా. ఏంటి? రారా. ఏంటమ్మా? రా, ఇక్కడే ఉండు. అమ్మ సామాన్య, రత్నమాల గారు, అక్క, పద్మ, ఒకసారి అందరూ రండి. అందరూ వచ్చేసారు కానీ అసలు ముఖ్య అతిథి రాలేదేంటి? శాము, అమ్మ శాము. ఏంటి చెల్లి?
అమ్మా ఏంటిది? ఏంటి కనబడుతుంది కదరా? అదే ఎందుకిప్పుడు? నీ సంతోషం కోసం, సామాన్య ఆనందం కోసం, మీ ఇద్దరిని చూస్తూ నేను తృప్తి పొందడం కోసం. వావ్ ఆంటీ, వాట్ ఎ సర్ప్రైజ్. రియల్లీ యువర్ గ్రేట్ ఆంటీ. అమ్మ సామాన్య, అసలు ఈ ఆలోచన ఎవరిదో తెలుసా?